హాయ్ ఫ్రెండ్స్! వెల్కమ్ టు బ్యాంగ్ ఆన్ బాస్ ఛానల్‌కి. ఈరోజు మనం వచ్చేసి చికెన్ పచ్చడి ఎలా చేయాలో చూద్దాం ఈ వీడియోలో. చికెన్ పచ్చడి చేసుకోవడానికి మనకి బోన్‌లెస్ చికెన్ అయితే కరెక్ట్‌గా ఉంటది. సో, ఫస్ట్ మనం బోన్‌లెస్ చికెన్ తీసుకోవాలి. దాన్ని మ్యాగ్నేట్ చేయడానికి సాల్ట్, కారం మరియు పసుపు తీసుకొని మూడిటిని కలిపిన మిశ్రమంని మన 1 కేజీ చికెన్‌ని మ్యాగ్నేట్ చేసి 1 అవర్ దాకా పక్కన పెట్టుకోవాలి. సో, అది మొత్తం మన చికెన్‌కి చాలా బాగా అప్లై అవుతుందనమాట. దాని ద్వారా మనకి ముక్కలనేటివి చాలా టేస్టీగా వస్తాయి. సో, 1 అవర్ దాకా దాన్ని అలానే మిశ్రమాన్ని మనం సైడ్‌కి పెట్టుకోవాలి. ముందుగా మనం స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన పెనాన్ని పెట్టుకోవాలి. పెనం పెట్టుకున్నాక కొంచెం వేడెక్కిన తర్వాత ముందుగా మనము ఒక 100 గ్రాములు ధనియాలేసుకోవాలి. 100 గ్రాములు జీరా ఏసుకోవాలి. తర్వాత ఒక 5 యాలుకలు వేసుకోవాలి. ఒక 50 గ్రాములు మెంతులు వేసుకోవాలి. తర్వాత ఒక 10 లవంగాలు వేసుకోవాలి. తర్వాత మనము దాల్చిన చెక్క ఒక 3-4 తీసుకొని వేసుకోవాలన్నమాట. తర్వాత 100 గ్రాములు ఆవాలను వేసుకోవాలి. వేసుకున్న తర్వాత పెనం వేడి మీదనే దాన్ని కలుపుకోవాలన్నమాట. నార్మల్ వేడిగా ఉండాలి పెనం. చాలా వేడిగా ఉంటే మాడిపోతది. సో, మనకి తెలవాలని చేయితోని మేము కలుపుతున్నాం అది. చూస్తున్నారు గదా! ఇలా అన్నీ కలుపుకున్నాక ఇలా నీట్‌గా కొంచెం వేగేదాకా వాటిని అలానే వదిలేయాలి. అవి వేగుతుంటే మనకొక మంచి సువాసన వస్తదనమాట. సో, దాన్ని వేగనివ్వాలి మనం. ఏగిన తర్వాత అవి కొంచెం చల్లారినంక మన మిక్సీ బ్లెండర్ ఉంటది గదా! అందులోకి ఇవన్నిట్లని తీసుకోవాలనమాట ఈ మిశ్రమాన్ని. ఆ మిశ్రమాన్ని మనం మిక్సీ పట్టాక ఆ మిశ్రమం అనేది సన్నగా పొడిలా ఉండాలనమాట. దాన్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించి పెనం పెట్టుకొని ముందుగా మనం మ్యాగ్నేట్ చేసుకున్న బోన్‌లెస్ చికెన్ ఏదైతే ఉందో దాన్ని మనం మెల్లిగా ఆ పెనం మీదకు వేసుకుంటూ దాంట్లో ఉన్న తేమ ఏదైతే ఉందో నీటిని మొత్తం ఆవిరైపోయేదాకా మనము ఆ పెనం మీద ఉన్న చికెన్‌ని అలా కొద్దిసేపు కలుపుతూ ఉండాలి మనం. ఫ్లేమ్ ఏదైతే మనము పొయ్యి ఉంటదో పొయ్యి మంట అనేది మనము లోలో పెట్టుకొని అప్పుడే మనము కలుపుకోవాలనమాట. లేదనుకోండి ఆ ముక్కలనేటివి మాడిపోతాయి. సో, ఈ ముక్క అనేది మనం మరీ గట్టిగా పడకుండా అలా ఇలా తిప్పుతూ ఉండాలి. అందులో ఉన్న వాటర్ మొత్తం ఎళ్ళిపోవాలి. సో, అప్పుడే మనకి చికెన్ పికిల్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. ఆ చికెన్‌లో ఉన్న తేమంతా ఎళ్ళిపోవాలి. కలుపుకున్నాక కొద్దిసేపు మూత పెట్టండి. మనం మూత పెట్టి ఉడకబెట్టుకున్నాం గదా! వీటిని. సో, దానివల్ల మంచిగా తేమ అనేది వస్తది. వాటర్ మొత్తం డ్రై అయ్యేదాకా మంచిగా ఉడికించుకోవాలి. చూస్తున్నారు కదా! ఇలా ఇంకా కొంచెం ఉంది. ఆ కొంచెం గూడా డ్రై అవ్వాలి. మంచిగా ఉడికిన తర్వాత స్టవ్ బంద్ జేసుకోవాలి మనం.
స్టవ్ ఆన్ చేసుకొని దానిపైన ఒక పెనం పెట్టాలి. పెనంలో మనం ఇప్పుడు 1 కేజీ చికెన్ తీసుకున్నాం కాబట్టి ఒక హాఫ్ కేజీ ఆయిల్ పడుతుంది దానికి. సో, మనం పెనం వేడి ఎక్కేదాకా వెయిట్ చేసి పెనం వేడెక్కినంక ఆయిల్ అనేది పోసుకోవాలి. హాఫ్ కేజీ ఆయిల్ పడుతుంది దీనికి. సో, హాఫ్ కేజీ ఆయిల్ పోసుకొని ఆయిల్ వేడెక్కినంక మనం ముందుగా మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న ఏదైతే చికెన్ పీసెస్ ఉన్నాయో వాటిని మెల్లమెల్లగా ఆ ఆయిల్‌లోకి వేయాలన్నమాట. గోల్డ్ కలర్ వచ్చేదాకా ఆ చికెన్‌ని వేగనివ్వాలి. మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాల. చూస్తున్నారు గదా! ఇలా నూనెలో చాలా బాగా వేగింది చూడండి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చింది ఇప్పుడే. ఇప్పుడు ఈ చికెన్ అనేది గోల్డెన్ బ్రౌన్ వచ్చేసింది కాబట్టి నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే ఫస్ట్ మనము అల్లం తీసుకోవాలి. మనం బయట నుండి కొన్న అల్లం అయితే దాంట్లో అంత ఫ్లేవర్ ఉండదు ఫ్రెండ్స్. మనకి టేస్ట్ అనేది అంత రాదు. సో, మనమే ఇంట్లో ప్రిపేర్ చేసుకుందామని ఫిక్స్ అయినాం మేము. సో, బయటికెళ్ళి అల్లం, వెల్లుల్లి 2 తెచ్చి పీసెస్‌గాను కట్ చేసుకొని మేము 50 గ్రాముల అల్లం, 50 గ్రాముల తెచ్చుకున్నాం 2. 100 గ్రాములయింది. దీన్ని మేము మిక్సీలో పట్టి అది మేము మిశ్రమాన్ని అందులో వేద్దామని ఫిక్స్ అయ్యాం. సో, ఇప్పుడు మనము గోల్డెన్ బ్రౌన్ వచ్చిన చికెన్‌లోకి మనం ముందుగా నూరి పెట్టుకున్న అల్లం పేస్ట్ ఏదైతే ఉందో దాన్ని యేసుకుంటున్నామనమాట. అలా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. మనం ఇప్పుడు ఏదైతే అల్లం పేస్ట్ వేసామో అది చికెన్‌లోకెయ్యంగానే మంచి గుమగుమలాడే వాసన అన్నది మనకొస్తది. ఆ అల్లం పేస్ట్ అనేది మనము వేయించుకున్న ముక్కలేవైతే ఉన్నాయో వాటికన్నిట్లకి మంచిగా పట్టుకోవాలనమాట. ఇక్కడి నుండే మనకి చికెన్ పచ్చడి ఫ్లేవర్ అనేది స్టార్ట్ అయితుంటది. కరివేపాకు యాడ్ చేసుకొని మళ్ళీ కలుపుకోవాలి. ఇలా మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన దాంట్లో మనము అల్లం ఎల్లిగడ్డ మంచిగా హ్మ్. అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచిగా కలిసిపోయి, కొత్తిమీర కూడా కలిసిపోయి మంచి వాసన అనేది వస్తుంది. ఇలా అయ్యాక కొద్దిసేపు అయ్యాక స్టవ్ ఆపుకోవాలి. స్టవ్ బంద్ చేసుకున్నాక కొద్దిసేపు అలానే వదిలేయాలి. అది చల్లబడాలి. చల్లబడేదాకా ఆగాలి మనం. 5 స్పూనుల కారం యాడ్ చేస్తున్నాం ఇప్పుడు. మీకు కూడా తగినంత కారం యాడ్ చేసుకోవచ్చు. కొంచెం స్పైసీ తినేవాళ్ళైతే ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. మేమైతే యాస్ పర్ క్వాంటిటీ 5 స్పూన్స్ యాడ్ చేస్తున్నామనమాట. ముందుగా మనము చేసి పెట్టుకున్న స్పైసీస్ అన్ని మిశ్రమం ఉంది కదా! అది కూడా మొత్తం మేము యాడ్ చేసేస్తున్నామనమాట. ఇప్పుడు ఉప్పు యాడ్ చేస్తున్నాం. ఉప్పు తక్కువైనా పర్లేదు కానీ ఎక్కువ అవుతే మాత్రం విషం అవుతుంది. సో, చూసి క్వాంటిటీ అనేది ఏసుకోండి ఫ్రెండ్స్. మేమైతే 3 స్పూన్స్ ఉప్పు యాడ్ చేశామనమాట. 5 స్పూన్స్ కారానికి. సో, ఇవన్నీ మంచిగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలనమాట.
చాలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనము 3-4 నిమ్మకాయలను మధ్యలోకెళ్ళి కట్ చేసుకొని, వాటి ఇత్తులనేది తీసేసి ఓన్లీ రసాన్ని మాత్రం మనం తీసుకోవాలనమాట. సో, తీసుకున్న తర్వాత మనము దాన్ని ఏదైతే మనం పచ్చడి చేస్తామో దాని పైన వేయడానికి చూస్తున్నారు కదా! ఇలా ఆ మిశ్రమం మీకొస్తుంది. దీన్ని మనము ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఆహ్, దాంట్లో మొత్తం పోసేసుకోవాలనమాట. పోసుకొని నీట్‌గా మిక్స్ చేసుకొని 1 డే మొత్తం మనము స్టోర్ జేసుకోవాలి. నెక్స్ట్ డే మార్నింగ్ మనకి ఆయిల్ అనేది సెపరేట్ అవుతుంది. ఈ మొత్తం ఏదైతే మిశ్రమం ఉందో అది మనకి ముక్కలకనేటిది మంచిగా పడుతుందనమాట. అండ్ ఇదొచ్చేసి 4 మంత్స్ దాకా అలానే గాజు సీసాలో పెట్టుకుంటే నిల్వ ఉంటుంది. తడి తగలకూడదు. ఒకవేళ తడి తగిలిందనుకోండి మీకు బూజనేది వచ్చేస్తుందనమాట తెల్లగా. సో, తడి తగలని చోట మంచిగా నిల్వ చేసి పెట్టుకోండి. మీకు ఫ్రెష్‌గా ఆంధ్ర స్టైల్ చికెన్ పచ్చడి రెడీ అనమాట. ఇలా అన్నంలోకి కూడా యేసుకొని తినొచ్చు. ఈరోజు చికెన్ పచ్చడి ఇలా ఇంత అద్భుతంగా చేశాం కదా! సో, ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ బ్యాంగ్ ఆన్ వాయిస్. స్టే ట్యూన్ ఫర్ ద మోర్ వీడియోస్.